భగవంతుడు ఆయన అణువు పరమాణువులో పరమాణు స్వరూపం కూడా ఆయన కానిది లేదు. అరుణాచల రమణ మహర్షి గారు కొండ కింద కూర్చొని ధ్యానం చేసే రోజుల్లో ఆయన్ను ఈ కొండ మీద నుంచి తరిమేయాలని చెప్పి కొంతమంది సాధువులే, అసంస్కారపరుడు, కొంతమంది ఈ కొండ మీద నుంచి తరిమేయాలని చెప్పి కొండ మీదకి పోయి పేట్ల మీద నుంచి గుళ్ళు తొలిచ్చేవాళ్ళు. నేరుగా ఆయన మీద పడి సావని పీడబోతుందనే ఉద్దేశంతో గుళ్ళు పైనుంచి దొల్లిస్తే ప్రతి గుండు ఆయన దగ్గరకు వచ్చి నెట్టెగిరి అట్టబడిపోయాడు, నెట్టెగిరి అట్టబడిపోయాయి కానీ ఆయన నెత్తిన పడేవి కాబట్టి ఒకటి కూడా. మరి ఏందది? అందుకు అంతటయున్నది ఆత్మస్వరూపము అంది పొందర గురుభజనం. అది అంతటా ఉంది. చెంప మీద ఒక దెబ్బ కొట్టాల్సి వస్తే ఆ చేతికి చెంపకు మధ్యలో కూడా ఉంది ఆ చైతన్యం. అది పడాలన్నా తప్పవాలన్నా ఆ మధ్యలోనే అది ఏమైనా చేయగలదు. అంతటిది సత్యం అది. కాబట్టి ఎక్కడ కానీ ఎప్పుడు కానీ అధైర్యపడద్దు, అనుమానించద్దు. అది చెప్తున్నాడు. ఆ విశ్వాసం కలిగిన మహాత్ముడు కనుకనే ప్రహ్లాదుని అన్ని వేదనలకు గురి చేస్తే కూడా భయపడినవాడు కాదు. దాన్ని ఏమంటారంటే ధర్మ పౌరుషం. ధర్మము తప్పలేదు, ప్రజ్ఞను విడనాడలేదు. చెప్తున్నాడు పరం పౌరుష మాశ్రిత్య. నువ్వు ఆశ్రయించాల్సింది దేన్ని? పౌరుషాన్నోయ్ అంటాడు. పిరిగి బందలాగా ఉండగాకు, ధర్మ పౌరుషం గలవాడవై ఉండు. అందుకని పరం పౌరుషమాశ్రిత్య నీత్వా చిత్త మచిత్తత. గొప్ప పురుష ప్రయత్నము గల మనస్సు గలవాడవయుండు. ధ్యానతో హృదయాకాశే చితి చిచ్చక్రధారయ. ధ్యానతో హృదయాకాశే. బహిరాకాశము, హృదయాకాశము, మహాకాశము మూడున్నాయి. బహిరాకాశం ఇప్పుడు మనం బయట చూస్తున్నాం, ఇది బహిరాకాశం. ఈ ఆకాశంలో మనకు సూర్యచంద్రాదులు ఉన్నారు, నక్షత్రములు ఉన్నాయి, మేఘములు ఉన్నాయి, ఉరుములు మెరుపులు ఉన్నాయి, పిడుగులు, వర్షధారలు అన్నీ కనబడుతున్నాయి మనకు. మన హృదయంలో కూడా హృదయాకాశం అనేది ఒకటి ఉంది. ఆ హృదయాకాశములు సంకల్పం అనేటువంటి ఆకాశంలో మేఘాలు ఎట్ట తిరుగుతూ ఉన్నాయో హృదయాకాశంలో సంకల్పాలు అట్ట తిరుగుతూ ఉన్నాయి నిరంతరం. దీని హృదయాకాశం. ఈ హృదయాకాశములోనే ప్రాణసూర్యుడు అపానచంద్రుడు కూడా ఉన్నాడు దీంట్లో. మరి ఈ హృదయాకాశములో ఉన్నటువంటి ప్రాణసూర్యుని అపానచంద్రుని యొక్క సూక్ష్మజ్ఞానము చేత వాటి యొక్క ఐక్యాన్ని నీవు అనుభూతం అనర్చుకున్నట్లయితే మహాకాశము అది అత్యంత సూక్ష్మమైంది. అందుకంటే ఆకాశము కంటే హృదయాకాశం అత్యంత సూక్ష్మమైంది. హృదయాకాశము కంటే కూడా మహాకాశము అంతకంటే సూక్ష్మమైంది. ఆ మహాకాశాన్ని హృదయాన్ని దాటినవాడు, మనస్సును దాటినవారు మహాకాశాన్ని దర్శిస్తున్నారు. అందువల్ల మనస్సును దాటించగలిగేది జ్ఞానం. ఆ జ్ఞానము యోగస్వరూపం. అందుకని ఇక్కడ మహాత్ముడు చెప్తున్నాడు ధ్యానతో హృదయాకాశే. ధ్యానము చేత నీవు హృదయములో జాగరూకుడవైనట్లయితే చితి చిచ్చక్రధారయ, నీ మనస్సులోనే జ్ఞానం అనేటువంటి చక్రం ఒక్కటి సంకల్ప దోషాలన్నింటినీ ఖండించేస్తుంది అనేసి. సంకల్ప దోషాలన్నింటినీ ఖండిస్తుంది అది. అందువల్ల జ్ఞాన చక్రాన్ని ఎప్పుడూ మనస్సుతో ధరించుకుని ఉండు. అయం సోహమిదం తన్మే ఏతావన్ మాత్రకం మనః తదభావన మాత్రేణ ధాత్రే నీవ విలూయతే. ఇది నాది, ఇది నాకు, ఇది నా భార్య, ఇది నా బిడ్డలు,
ఇది నా ధనం, ఇది అయం సోహమిదం తన్మే ఏతావన్మాత్రకం మనః. నాది నావారు అనే మమత్వాన్ని సృజిస్తూ ఉందే అదే మనస్సు అని తెలుసుకో అనేసి. మన వాళ్ళైతే చూపించే అభిప్రాయం వేరే, పరాయి వాళ్ళైతే చూపించేటువంటి అభిప్రాయం వేరే. ఇది మనసు యొక్క స్వభావం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? తదభావన మాత్రేణ ధాత్రేణీవ విల్యూయతే. ఆ భావం ఎప్పుడైతే నీకులో కలుగుతుంది, ఏది ఆ భేద నావారు పరాయివారు అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుందో దాన్ని చెప్తున్నాడు చూడ, ఆ భావాన్ని అప్పుడే ఖండించుంటాడు. మనసులో ఎప్పుడైతే కలుగుతుందో ఆ భావం దాన్ని అప్పుడే తొలగించు, ఖండించు దాన్ని. అందువల్ల తదభావన మాత్రేణ ధాత్రేణీవ విలూయతే. కొడవలి చేత తీగలను ఖండించినట్లు సంకల్ప దోషాలు ఏర్పడినప్పుడే జ్ఞానము చేత వాటిని తొలగించుకో. ఇదే గొప్ప ఉపాయం అనేసాడు. ఇంత వర్క్ ఉంది మనకు లోపల. అందుకే జ్ఞానులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడాలని ఎప్పుడు మనసును బహిర్ముఖం చేయరు వాళ్ళు. ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే లోపల గ్రిప్పు జారి స్లిప్ అయిపోయినాడు అని అర్థం. లోపల వానికి గ్రిప్పు లేదు, అందువల్ల వాడు బయట తిరుగులాడుతున్నాడు. బయట వినడం, బయట చూడడం, బయట సంబంధం ఉంది అంటే లోపల సంబంధం లేదని కదా అర్థం. లోపల సంబంధం పెట్టుకోవాలంటే బయట ఉన్న వాటితో సంబంధాన్ని త్యజించాలి. కల్పాంత పవనావాంతు యాంతు చైకత్వమర్ణవాః పతంతు ద్వాదశాదిత్య నాస్తి నిర్మనసః క్షతిః. ప్రళయవాయువులు వీచి ఈ యొక్క భూచక్రాన్ని గడగడలాడించిన పరిస్థితులు ఎదురైనా ఒక సూర్యుడు కాదు, 12 మంది సూర్యులు ఒకేసారి ఉదయించి ఈ భూమి మీద ఉన్నటువంటి సప్త సముద్రముల యొక్క నీటిని చెమ్మ లేకుండా తాగేసే పరిస్థితులు వచ్చినా కానీ ఇక ఎన్ని అవాంతరములు ఏర్పడినా మనస్సును దాటినటువంటి యొక్క మహనీయునికి ఏ విధమైన హాని లేదనేసాడు. అందువల్ల పవంతు ద్వాదశాదిత్య నాస్తి నిర్మనసః క్షితిః. మనస్సును దాటినటువంటి యొక్క మహనీయుడు గాలికి పర్వతాలే లేచిపోయినా 12 మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయించి సముద్ర జలాన్ని అంతటిని తాగేసిన సృష్టి అంతా కూడా విలీనమైపోయినప్పటికీ మనస్సును దాటినటువంటి యొక్క మహనీయునికి కళంకము లేదు, భయం లేదు, వానికి బాధ లేదు. కాబట్టి మనస్సును దాటాలి. మనసున్నంత వరకు మమతలున్నాయి. మనసున్నంత వరకు ప్రపంచమంతా ఉంది, 3 లోకాలు ఉన్నాయి. మనసున్నంత వరకు మనస్సును దాటేది ఇక్కడ గొప్ప ప్రయత్నం కావాలని చెప్తాడు. మనస్సును దాటితే ఉన్నది పరమార్థమే. మనస్సు దాటనివ్వదు. ఎందువల్లంటే ఒక పులి జింక పిల్లని పట్టుకుంటుంది, ఆటాడిస్తూ ఉంటుంది, కొంతసేపు ఆటాడిస్తుంది. పులి ఎదుట ఉన్నటువంటి జింక పిల్ల ఎంతసేపు బతికితే మాత్రం ఏం సుఖం అనుభవిస్తుంది చెప్పండి. ఇంకా కొంతసేపు, ఇంకా ఒక గంట సేపు కూడా అది నిర్లక్ష్యం చేసింది అనుకోండి, దాని ఎదుట అది ప్రాణాలతో పెట్టినా, ప్రాణాలతో ఇది బతికినా పులి ఎదుట ఉన్నటువంటి జింక పిల్ల ఏం సుఖం అనుభవిస్తుంది? అలాగా మనస్సు అనే పులి నిన్ను జింక పిల్లను ఆడించినట్టు ఆడించి దానికి సంకల్పం కలిగినప్పుడు మింగేసేస్తుంది. ఇట్లా ఆడిస్తూ ఉంది నీ మనస్సు నిన్ను. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అందుకని ఆ సంకల్ప స్వరూపమైనటువంటి వ్యాఘ్రాన్ని, సంకల్ప స్వరూపమైనటువంటి ఈ మహమ్మారిని, దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు గొప్ప సహాయం గురువు యొక్క అనుగ్రహం. గురువుగారు మనకు ఇంత జ్ఞానాన్ని అనాది ఎంతకాలమైందో మనము ఈ జనన మరణ ప్రవాహంలో తగులుకొని దానికి ఆద్యంతాలు లేవు. ఇప్పటికి మనం వదిలిపెట్టేసిండే శరీరాలన్నింటినీ వరుసగా ఒకదానికొకటి ఆనించి గోరీలు కట్టేస్తే కూడా ఈ భూచక్రం చాలదు.
అన్ని శరీరాలు వదిలేసి వచ్చినాం మనం. నీకు అంతా, అందుకే వేదం చెప్తుంది, ఈ ప్రపంచంలో అంతా నీ శ్మశానమే, అంతా నీ జన్మస్థానమే అంటాడు. నువ్వు పుట్టని చోటు లేదు, నువ్వు సత్య శరీరాన్ని వదలకుండా ఉండే చోటు లేదు. ఇన్ని శరీరాలు వదిలేసి వచ్చినావు, ఇన్నిసార్లు జన్మించినావు, ఇప్పుడు కొత్తగా మళ్ళా జన్మకు వచ్చినట్టున్నావు నువ్వు. ఇది విన్నప్పుడు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగా నీకు కాసేపట్ట వైరాగ్యం అనిపిస్తుంది. మళ్ళీ ఇటు నుంచి అట్లా లేచిపోతావు, ఇట్లే మళ్ళీ మామూలు స్వభావాలతో నిన్నది ముంచేస్తూ ఉంటుంది. మళ్ళా మాటలు మామూలే. ఎందుకు ఇది ఇలా జరుగుతూ ఉంది అంటే దాని చేత అట్ట పట్టుబడిపోయి ఉన్నారు. నిత్య జాగ్రత్త లేని వారి గతి ఇట్లే కొనసాగుతూ ఉంటుంది. అందుకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పలేదంటనకపోయేరు, నరులారా గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు చెప్తాడు ఆయన. నేను చెప్పలేదనుకోవద్దునైనా, నా ధర్మం నేను చెప్తున్నాను. మరి సర్వజ్ఞులైనటువంటి మహాత్ములను ఆశ్రయించి మీరు వారి ద్వారా సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారం మనోనీతిని అనుసరించకపోతే తప్పుత్రోవల త్రుక్కువారిని చప్పరించి మింగు శక్తులు చెప్పలేదంట అనకపోయారనేసి. అసంకల్పన మాత్రైక సాధ్యే సకల సిద్ధిదే అసంకల్పాది సామ్రాజ్యే తిష్టావష్టబ్ద తత్పదః. అసంకల్పం, సంకల్పము లేకుండా ఉండడము ఒక్కటే దీన్ని సాధించడానికి మార్గం, ఏకైక మార్గం, ఇంకొకటి లేదనేసి. అసంకల్ప మాత్రైక సాధ్యే సకల సిద్ధిదే. సమస్తము సిద్ధింప చేసుకోవడానికి ఏకైక మార్గము ఇది ఒకటే. మోక్షం అనే సామ్రాజ్యములో నీవు నిత్యము ప్రతిష్ఠితుడివై ఉండడానికి ఏకైక మార్గం, ఇంతకంటే వేరే లేదనేసి. అందువల్ల ఏ ఒక్క సంకల్పము లేకుండా ఉండడమే, మరొక మార్గం లేదని ఉపనిషత్తు చెప్తుంది. యత్తు చంచలతాహీనం తన్మనోమృతముచ్యతే తదేవచ తపస్శాస్త్రం సిద్ధాంతో మోక్ష ఉచ్యతే. యత్తు చంచలతాహీనం, మనస్సుకు చాంచల్యం ఎప్పుడు తొలగిపోతుందో తన్మనోమృత ముచ్యతే, నీ మనస్సు అమృతత్వాన్ని పొందింది అనడానికి అదే గుర్తుపో అనేసి. మనస్సు చాంచల్యం లేకుండా ఎప్పుడు యోగ దృష్టి ఎందు నిలబడుతుందో అమృతత్వం అది. అదే శాస్త్రములన్నీ చెబుతూ ఉన్నాయి, దానిని అందుకోమని హెచ్చరిస్తున్నాయి. అదే మోక్షం, అదే బంధ విముక్తి, అదే యోగములో చివరి దశ. అందువల్ల తదేవచ తపశ్శాస్త్రం సిద్ధాంతో మోక్ష ఉచ్యతే. ఇప్పుడు నిద్రలో మనసు ఉండదు, మెలకువలో కూడా మనస్సు లేకుండా ఉండాలండి. ఇది ధ్యాననిష్టలో మనస్సు తొలగించుకోవడమే యోగం. నిద్రలో మనస్సు తొలగించుకోవడం కాదు, అది మూర్ఖం, అది అజ్ఞానం. పరమేశ్వరుడు వీడు ఈ మనస్సును పక్కకు తీయకపోతే వీడు శాంతిని పొందలేడు, వీనికి సుఖం లేదు. కాసేపు దీన్ని ఆయన పక్కకు తీసుకుంటున్నాడు, తన సాహిత్యానికి తీసుకుంటున్నాడు. మరి మళ్ళా ఎందుకు వదులుతున్నాడు ఆయన వదలలేదురా స్వామి, నీకు దాని ఎందు సంకల్పములు తొలగలేదు కాబట్టి అది మరలా వచ్చి వాటిని ధరిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా సంకల్పరహితులను చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకో, రోజు నేను మీ ఇంటికి వచ్చి ఓ గంట సేపు మీకు ప్రవచనం చెప్పి ధ్యాననిష్టలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ యోగయత్తాపరులను చేయాలని నేను రోజు ఒక గంట సేపు మీ ఇంటికి వచ్చే పని పట్టాను అనుకో. నేను
ఒకరోజు వచ్చారు స్వామిగారు, సంతోషం. ఆయనకు చాపేస్తారు, నీళ్ళు ఇస్తారు, కూర్చోబెడతారు, భోజనం పెడతారు, గౌరవిస్తారు, ఆయన చెప్పింది వింటారు. రెండో రోజు వచ్చాడు అనుకోండి, మళ్ళీ వచ్చాడా, సరే స్వామి కూర్చోండి. మూడో రోజు కూడా వస్తాడంటే ముందు ఇల్లు బేగం వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఒంటి అని ఇదే పని పట్టాడు రా నాయన. మనకు ఎన్ని పనులు ఉన్నాయి, ఈయన దగ్గర కూర్చొని ఈ వేదాంతం వినాలంటే మన వల్ల అవుతుందా? నువ్వు ఇల్లు తిరిగి చెప్పినా వినేవాడు లేడు, వినరు. వానికయ్యి అక్కర బుట్టి వాడే వెతుక్కుంటే రావాల. ఒక మంచి డాక్టరు ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ఉండేవాడు. ఆయన ఊరు తిరిగే పని, మీ ఇంట్లో ఏమన్నా పేషెంట్లు ఉండారా, మీ ఇంట్లో ఏమన్నా పేషెంట్ ఉండారా అని తిరిగినారు అనుకోండి. వాడు, నీకు నమస్కారం అయ్యా, నువ్వు మమ్మల్ని ఏమన్నా రోగులు చేయాలనుకుని ఉండవా, మేమంతా ఆరోగ్యంగా ఉండవు, నువ్వు పోవయ్యా మాట్లాడతారు. వాడు ఉండాల్సిన చోట వాడు క్లినిక్ పెట్టుకొని వాడు ఉంటే వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకొని, వారానికి ముందు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళే క్యూలో వచ్చి నిలబడుకొని వస్తూ ఉంటారు. అదే డాక్టరు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు, నేనే మీ ఇంట్లోకి వస్తానని చెప్పి వచ్చి తిరిగే పని పట్టాడంటే పనికిరానోడు అయిపోతాడు అంతే. కాబట్టి ఈ లోకములో ఈ మోక్ష విద్యను పొందడానికి ఎంతమంది ఆసక్తిని చూపుతారు? అది కొంతమంది. అందుకే తొలకరి వర్షాలు పడేటప్పుడు సముద్రము యొక్క అట్టడుగున ఉన్నటువంటి యొక్క గవ్వ సముద్రము ఉపరితలానికి పైకి వచ్చి పెదవులను విప్పుతుందట. ఎప్పుడు? స్వాతి కార్తెలో తొలకరి వర్షాలు పడేటప్పుడు పెదవులను విప్పినప్పుడు ఆ ఆకాశం నుండి వచ్చేటువంటి బిందువు కోసం అది చూస్తుందట. మరి దాని చుట్టూ ఎన్ని నీళ్లు లేవు, సముద్రం కదా అది, సముద్రంలో ఎన్ని నీళ్లు లేవు, దానికి కావలసిన నీళ్లు తీసుకోవచ్చు కదా, అది అక్కడే తీసుకోదు. అది ఆ మేఘమండలంలో నుండి వచ్చినటువంటి యొక్క బిందువు కోసమే ఎదురు చూస్తున్నట్టు. సముద్రం యొక్క ఉపరితలానికి వచ్చి ఇటు నోరు తెరుచుకోని ఉంటుంది. ఆ చినుకు నేరుగా వచ్చి దాంట్లో పడింది అంటే వెంటనే అది మూతి ముడుచుకునేసి లోపలికి వెళ్ళిపోతుంది. అది ఉన్నది సముద్రంలోనే, మళ్ళుండేది కూడా సముద్రంలోనే. అది ముందు ఉన్నప్పుడు కానీ మళ్ళా కానీ సముద్ర జలాన్ని తీసుకోదు. ఏమి? ఆ మేఘమండలం నుండి వచ్చినటువంటి బిందువును మాత్రమే ఆకర్షిస్తుంది, దాన్నే తీసుకుంటుంది, దాన్నే పెట్టుకుంటుంది, దాంతోనే లోపల జీవిస్తుంది. మరి కోట్ల కొలది చినుకులు పడుతూ ఉంటాయి, కానీ చిప్పలో పడే అదృష్టం ఏ చినుక్కుందో అదే ముత్యం అవుతుంది. కానీ తక్కిన చినుకులన్నీ నీట పడిపోతాయి, నీళ్లు కలిసిపోతాయి. ఇంతమంది వచ్చారు జన్మకు, కానీ ఈశ్వరుని దర్శించగలిగే అదృష్టము ఆ స్వాతి చినుకు ఉన్నట్లు ఏ ఒక్కనికో ఉంది. కానీ ఇది తక్కిన వాళ్ళంతా సముద్రంలో పడిపోయి సముద్రంతో కలిసిపోయిన చినుకుల వలె తక్కిన వాళ్ళందరూ నిరుపయోగంగా జన్మాలను పోగొట్టుకుంటున్నారు. అందుకు చిప్పల్లోన పడ్డ చినుకు ముత్యం బవును, బయటపడ్డ చినుకు నీటగలిగి. గురువు నుండి వెలువడి వచ్చి నీ హృదయంలో పడిందే, అది కరెక్ట్గా హృదయంలోకి ఎక్కిందా నువ్వు ముత్యంగా మారిపోతావు. అది నీ హృదయంలోకి ఎక్కకుండా జారిపోయింది అంటే నీట కలిసిపోతుంది. అందుకే శిష్యులకు ఇది ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి ఇది వంట పట్టింది, ఎంతమంది దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు అంటే దీనికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళకి ఫలితం ఇస్తా వస్తుంది. ఎంత శ్రద్ధ ఉంటే అంతే ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. అందువల్ల శ్రద్ధను పెంచుకో, రిజల్ట్ కూడా పెరుగుతుంది, ఫలితం కూడా పెరుగుతుంది. శ్రద్ధను పెంచుకోకపోతే యాడుండేవాని అన్నీ ఉంటాయి. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే మరణం ప్రయత్నం లేకపోయినా వస్తుంది, మోక్షం ప్రయత్నిస్తేనే వస్తుంది. కాబట్టి ప్రయత్నపరుడు కావాలి. ధ్యానంలో ఎప్పుడు ఎవరి మనస్సు చాంచల్యాన్ని దాటేస్తుందో అది అమృతమే, అమృత స్వరూపాన్ని పొందేస్తుంది. అదే దేవత్వం, అదే యోగం. శాస్త్రములన్నీ చెబుతూ ఉన్నది ఆ స్థితిని, అదే మోక్షం. అందువల్ల ఎత్తు చంచలతాహీనం తన్మనోమృతముచ్యతే తదేవ తపస్యాస్త్ర సిద్ధాంతో మోక్ష ఉచ్యతే.
ఇటువంటి యొక్క మోక్షము ఎలా లభిస్తుంది అంటే అంతః పౌరుషమాశ్రిత్య చిత్తమాక్రమ్య చేతసా విశోకం పదమాలంబ్య నిరాతంకః స్థిరో భవ. అంతరంగమునందు మనోమాలిన్యాన్ని తొలగించుకోగలిగినటువంటి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు అనేసాడు ఇక్కడ. అంతః పౌరుషమాశ్రిత్య, అంతరంగములో పౌరుషం కలిగి ఉండు. బయట పౌరుషాన్ని ప్రదర్శించేవాడు మూర్ఖుడు, అంతరంగములో పౌరుషాన్ని ప్రదర్శించేవాడు జ్ఞాని. చిత్తమాక్రమ్య చేతస, మలిన చిత్తమును జయించి శోకరహితమైనటువంటి పదవిని అవలంబించి భయరహితుడవు స్థిరబుద్ధి గలవాడవు కావాలి. ఆ భయరహితమైన స్థితి నీవు పొందాలి, స్థిరత్వాన్ని నీవు అందుకోవాలి అంటే నీకు అంతఃపౌరుషం ఉండాలి. మనసైవ మనచిత్వ పాశం పరమబంధనం భవదుత్తారయాత్మానం నాసావన్యేన తార్యతే. మనస్సు పుణ్యముచే నింపబడిన మనస్సు, పాపముచే నింపబడిన మనస్సు. పుణ్యాత్ముడు వీడు, పాపాత్ముడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆత్మ అంటే ఏంది? మనస్సు. ఈ మనస్సు పాపము చేత నింపబడి ఉన్నప్పుడు దీన్ని పాపాత్మ అంటారు. పుణ్యము చేత నింపబడినప్పుడు దీన్ని పుణ్యాత్మ. పాప పుణ్యములు రెండింటినీ దాటుకొని కేవల ఆత్మానుబంధం కలిగి ఉన్నటువంటి వాడిని కేవలాత్మ. అందుకని తాతగారు ఆత్మయు పరమాత్మగాగా నీవు నేనను మాటలేక యున్న కేవలాత్మ జాడ కానలేరు కర్ములెల్లా పరము తెలియా తరముగాదురా పాపాత్ములకు పరము తెలియా తరముగాదురా. పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు అంటే ఈ దృష్టితో ప్రపంచాన్ని ఆత్మకు వేరుగా చూసేవాళ్ళు పాపాత్ములు. ఇదే దృష్టితో ఈ ప్రపంచాన్ని ఆత్మస్వరూపంగా భావించేవాళ్ళు పుణ్యాత్ములు. అది చెప్తున్నాడు. మహాబంధ స్వరూపమైనటువంటి యొక్క మలిన మనస్సును ఏ మహాత్ముడు తెలుసుకుంటున్నాడో ఆ మహనీయుడు ఆ మనస్సు అనేటువంటి పాశాన్ని తెంచుకొని సంసారం అనేటువంటి యొక్క సముద్రము నుండి నిన్ను నీవు ఉద్ధరించుకొనుము. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. కానీ ఎందుకంటే నాకు ఈత రాదు, ఈత వచ్చినాడు నువ్వు ఉండవు, నువ్వు దిగొచ్చి బాయిలో కాళ్ళు ఎట్లా ఆడించాలనో చేతులు ఎట్లా ఆడించాలనో నా చెయ్యి పట్టుకొని నా కాళ్ళు పట్టుకొని నువ్వు ఆడించరా అని ఇంకొకరికి చెప్తే వాడు నీ కాళ్ళు పెట్టుకొని ఆడిచ్చేది, వాడు మునిగిపోతాడు, నువ్వు మునిగిపోతావు అంతే. బావిలో ఈత కొట్టేటప్పుడు వాడు నీ కాలు పట్టుకొని ఆడించాలంటే కుదురుతుందా, నీ చేయి పట్టుకొని ఆడించాలంటే కుదురుతుందా? అది నువ్వు చేయాల్సిన పని అది. అందుకని కొంతసేపు మునిగి మొక్కలేక నోళ్ళలేక నీళ్లు పోయి తంటాలు పడితే అది అదే నేర్పిస్తుంది నీకు ఎట్లా కాళ్ళు ఆడించాలా, ఎట్లా చేతులు ఆడించాలా అనేది అదే నేర్పిస్తుంది. అట్లా నీ అంతటా నువ్వే తంటాలు పడాలా. రెయ్యనక పొగులనక దాంతో పోరాడి తంటాలు పడితే అప్పుడు నీకు నీ అంతరాత్మే పక్షికి ఎగిరేది ఎవడు నేర్పించినాడు? ఎవరు దానికి గురువు? చేపకు ఈత ఎవడు నేర్పించినాడు? కోవిలిక ఆ గానము ఆ కోవిలకు ఎవడు నేర్పించాడు? కాళ్ళు లేని పాముకు పరిగెత్తేది ఎవడు నేర్పించినాడు? వీటికి ఎవరు గురువు? ఆత్మయే కదా. కాబట్టి నీ యొక్క శ్రద్ధే నీకు ఆత్మానుభూతిని అందుకోవడానికి తగినటువంటి యొక్క నేర్పును అది నేర్పిస్తుంది. అందుకే ధ్యానయోగ నిష్ఠాపరులు గొప్ప మేధావులు ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉంటారో అందరికీ ఎంత తెలివి ఉంటుందో అంతకంటే మించిన తెలివి యోగికి ఒకనికే ఉంటుంది. యోగి మైండ్లో ఉన్నటువంటి ప్రజ్ఞ
దాంట్లో ఒకే ఒక్క కిరణం ఈ సృష్టిని నడిపిస్తూ ఉందని చెప్పచ్చు. అందుకే మహాత్ముల దగ్గర మన తెలుగులను, మన గొప్పతనాలను ప్రదర్శించకూడదు. వాళ్ళ దగ్గర మన ప్రజ్ఞలు వాళ్ళ ముందర ప్రదర్శిస్తే అది సూర్యునికి ఎదురుగా పోయి మినకరబూసి నేనంటే ఏమనుకుంటే దానికి ఎదురుగా పోయినట్టు ఉంటుంది. మినకరబూసి సూర్యునికి ఎదురుగా పోయి నేనంటే ఏమనుకుంటామంటే ఇంక ఏమనాలి దాన్ని చెప్పండి, ఏమన్నారు దాన్ని? అట్లాంటి వాళ్ళు సూర్యునితో సమానమైన వాళ్ళు మహాత్ములు. కాబట్టి మన ప్రజ్ఞను మినకరబూసి మాదిరి వాళ్ళ దగ్గర మనము మినకరించకూడదు, వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు. అంతటి యొక్క ప్రజ్ఞ, అంతటి యొక్క శక్తి వాళ్ళకు దేని ద్వారా వస్తుందంటే ఆ ఆత్మతో అనుబంధం కలిగిన మనస్సు కలిగినటువంటి మహాత్ములు. కాబట్టి ఆ ఆత్మను అనుభూతం అనర్చుకొని మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నింటినీ అగ్నికి ఎదురుపడి కట్టెలన్నీ బూడిదగా మారిపోయినట్లు ఆత్మకు ఎదురుపరిచి సంకల్పాలన్నింటినీ దగ్ధం చేసుకున్నటువంటి మహాత్ములు వాళ్ళు. ఆత్మకు ఎదురుగా పెట్టుకొని ఉంటారు కాబట్టి మనస్సును వాళ్ళు ఆత్మకు ఎదురుగా పెట్టుకొని ఉండే దానివల్ల పొయ్యికి ఎదురుగా ఉండేటువంటి కట్టెలన్నీ కొరసైపోతాయి. క్రమంగా ఎగదోసే కొందుకు కొరసైపోతాయి, ఎగదోసే కొందుకు కొరసైపోతాయి. పొయ్యి ఎంత ఉంటుంది నాయన? జాన్ ఉంటుంది అంతే. ఎంతంత కట్టెలు దాంట్లో అనిగిపోతూ ఉండే చూడు, ఎంతంత కట్టెలన్నీ పొడుగులు దాని దగ్గర పనికిరావు. ఆత్మ అనేటువంటిది గురువు చెప్పిన సత్యం అది కొంచెమే, కానీ విస్తారమైనటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి యొక్క ప్రపంచాన్నే కబలిస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటి యొక్క మనస్సు దాని ఎదుటబడి నాశనం అయిపోతుంది. అందువల్ల మనస్సును ఆత్మకు ఎదురుగా పెట్టుకొని ఉన్నట్లయితే మనసులో ఉన్నటువంటి దోషాలన్నింటినీ దగ్ధం చేస్తుంది. మహాత్ములందరూ మనసును అట్టు పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు మనోమాలిన్యాన్ని తొలగించుకున్నారు, ఆత్మశక్తిని మనసులోకి ఆవహింపజేసుకున్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఆత్మస్వరూపులయ్యారు, ఆత్మయే తానయ్యారు. యాయోదేతి మనోనామ్ని వాసన వాసితాంతరా తాం తాం పరిహరేత్రాజ్ఞస్తతో విద్యాక్షయో భవేత్తు. యా ఏ యోదేతి మనోనామ్ని, మనస్సు నీ లోపల ఏ ఏ సంకల్పాన్ని లేపుతా ఉందో చూడు, ఏ ఏ సంకల్పాన్ని లేపుతా ఉంటుందో అప్పుడప్పుడంతా వాసన వాసితాంతరా, ఏ ఏ కోరికలు లేస్తూ ఉంటాయో మనసులో దాన్ని తాం తాం పరిహరే తాం, వచ్చిన సంకల్పాన్ని అంతటినీ ఖండించు, వచ్చిన సంకల్పాన్ని అంతా ఖండించు. దాన్ని ఇక్కడ తాం తాం పరిహరే, దీన్ని పిచ్చమాంబ గారు కొల్లను జలమందు కొంగమూతి చిలిల్చకయించి పొంచి జలచరముల తినుచందమున అంటాడు. తినుచందమున ఉదాహరణ చెప్తాడు. నీటి ఒడ్డున ఒక చిన్న రాతి మీద కొంగ మూతినిట నీళ్ల కళ్ళ మలిచుకొని కూర్చొని ఉంటుంది. ఎప్పుడైతే చేప పిల్ల అక్కడికి వస్తుందో అప్పుడు పట్టుకుంటుంది, మింగేస్తుంది. ఇది కొలను జలమందు కొంగ మూతి. కదులుతూ ఉన్నిందనుకో చేప గమనించేస్తుంది, ఓ మనకు ప్రమాదాన్ని సృష్టించేది ఏదో ఒకటి ఉందిరే, ఎడా ఇబ్బంది పెడుతుంది అనుకుంటుంది. కదలకుండా ఉన్నిందనుకో అదేందో రాయి గిల్లు అనుకుంటుంది. అది చిలిల్చక ఎంచి పొంచి, ఎంచి అంటేవి చేపలు వస్తూ ఉండాయి అని చూస్తూ ఉంటుంది. పొంచి జలచరముల తిను చందమున, ఆ చందాన అంటాడు. అది ఎట్టయితే చేప పిల్ల వచ్చినప్పుడు గమనించి ఆ చేప పిల్లని ఒక్కొక్క దాన్ని ఎట్టయితే పట్టుకుంటా ఉందో, అళలు లేని అచలంబోరాశిని తొలగకుండా గురుదయారసంబున నిలచి అవిద్యను జలచరాదులను నిముషములో మృంగును గురు మెలుకువ. గురువు అనుగ్రహించినటువంటి యొక్క తారక మహామంత్రాన్ని దృష్టి యందు పెట్టుకొని ఎప్పుడెప్పుడైతే సంకల్పములు తలెత్తుతూ ఉంటాయో అప్పుడప్పుడు అన్నిటినీ వాటిని
అవిద్య అనేటువంటి యొక్క సంకల్పాలను ఆరగిస్తూ రావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి సంకల్పములలో ఏ ఏ సంకల్పములు తలెత్తుతూ వస్తాయో వాటినన్నిటినీ జ్ఞాని అయినటువంటి వాడు వాటిని తొలగించుకుంటూ వస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళు ప్రసన్న చిత్తులై ఉంటారు, ప్రశాంత మనస్కులై ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంది అంటే, వశముగాని మనసు శత్రువు అని, వశమనర్చుకోదగినట్లయితే మనసే స్నేహితుని వలె సహకరిస్తుందని వేదం చెబుతూ ఉంది. మరి మనసు ఎప్పుడు స్వాధీనం అవుతుంది అంటే, యోగదాయకం, మనసుకు మించిన శక్తి గలవాడవు నువ్వు అయినప్పుడు నీకు అది వశం అవుతుంది. మనస్సుకు మించిన శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఆత్మతో నీకు సంబంధం ఉన్నప్పుడు వస్తుంది. మళ్ళీ అక్కడికి తీసుకొస్తాడు చూడండి. అందుకని ఆద్యంతరహితమైనటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి ఆత్మతో అనుబంధము కలిగి ఉండమని గురువు శిష్యుణ్ణి హెచ్చరిస్తున్నాడు. భోగైక వాసనా త్యక్త్వా త్యజత్వం భేదవాసన భావా భావే తత్వస్త్యక్త్వా నిర్వికల్ప సుఖీ భవ. భోగములను అనుభవించాలి అనే భావనను వదిలిపెట్టంటాడు. భోగే రోగభయం, భోగాలను అనుభవించాలి అనే కోరిక ఎవరి మనసులో ఉంటుందో వాళ్లకు శాంతి సున్నా, సుఖము సున్నా. భోగవాసనను త్యజించి భేదభావాన్ని తొలగించి భావాభావముల యందు వివేకము గలవాడవై నిర్వికల్ప స్థితిని నీవు అందుకున్నట్లయితే అయితే సుఖీభవ, సుఖంగా ఉండగలుగుతావు. మనిషికి ఎప్పుడు సుఖము లభిస్తుంది? ఎక్కడుంది సుఖము అంటే, ప్రశాంత చిత్తము గలవాడవైతే సుఖముంది. కానీ చిత్తములో ప్రశాంతతను నీవు పొందకుండా ఉన్నంత వరకు, ప్రశాంతతను సంపాదించకుండా ఉన్నంత వరకు సుఖం అనేది భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా కలిగేది కాదు. అందుకని ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోసరం, సుఖం కోసరం ప్రపంచంలో దేవులాడుతూ ఉన్నారు. కానీ దేనితోనా సుఖం లేదని తేలిపోతూ ఉంది. దేనితోనా సుఖం లేదు. సుఖము అనేది అంగుళము ఈ భూచక్రం అంతా కూడా దివిటి ఎత్తుకొని వెతికితే కూడా సుఖం ఎక్కడ కనపడదు. సుఖం అనేది పరిశుద్ధమైన నీ మనస్సులో ఉంది. సుఖం మనస్సును శుద్ధి చేసుకునేది నువ్వు నేర్చుకో. మనస్సును శుద్ధి చేసుకునేది నువ్వు నేర్చుకోకపోతే, నీ మనస్సును నువ్వు శుద్ధి చేసుకోగలిగేటువంటి యొక్క నేర్పును నువ్వు గుర్తించకపోతే నీకు ఎక్కడా సుఖం లేదు, దేనితోనా సుఖం లేదు. అందుకని ఇక్కడ అనాస్తైవ హి నిర్వాణం దుఃఖమాస్తా పరిగ్రహ. ఎప్పుడు నువ్వు దృశ్యమును, దృక్కును, ఈ రెండింటినీ వేరుగా చూస్తావో, దృక్కు దృశ్యాన్ని చూపిస్తూ ఉంది, దృశ్యం అశాశ్వతమైనదని, దృశ్యాన్ని దర్శింపజేస్తున్నటువంటి దృక్కు ఒక్కటే సత్యమని నీవు గ్రహించిన నాడు నీకు మోక్షం అనేది దుఃఖమాస్తా పరిగ్రహ, దుఃఖం తొలగిపోతుంది. అందుకే దృష్టిని భగవంతుడు ప్రతి ప్రాణికి కన్ను ఇచ్చాడు. చూడండి, కన్ను ఎందుకు? ప్రపంచాన్ని చూడమని ఇచ్చాడు. చూచేది వేరు, చూచి ఇది ఫలానా వస్తువు అని నిర్ణయించే మనస్సు వేరు. ఆ చూపించేది ఆత్మ, చూచి తెలుసుకునేది జీవాత్మ. జీవాత్మకు శిష్యుడని, ఆ జీవాత్మకు వీటిని తెలియజేస్తూ ఉన్నది గురువు అని. గురు శిష్యులు ఇద్దరు దగ్గరున్నారు అక్కడ. అందుకు గురువు లేని సమయం ఎప్పుడు? గురువు లేనిది ఎప్పుడు? గురువును గుర్తించే జ్ఞానం ఎవరికి ఉంది?
గురువును గుర్తించగలిగే జ్ఞానం ఉన్నట్లయితే మరి గురువు ఎక్కడ అణువణువున ఆయన స్వరూపము ఎదుటుంది. అట్ట గుర్తించినటువంటి మహాత్ముడు మళ్ళీ తిరిగి రాడు. నువ్వులలో ఉన్న నూనెను వేరు చేసుకున్నట్లు, పాలలో ఉన్నటువంటి వెన్నను వేరు చేసుకున్నట్లు, మనస్సులోనే ఉన్నటువంటి ఆత్మను వేరుగా విభాగించి తెలుసుకున్నప్పుడు శాంతి లభిస్తుంది. కనుక ఇచ్ఛామాత్ర మవిధ్యేయం తన్నాశో మోక్ష ఉచ్యతే సచా సంకల్పమాత్రేణ సిద్ధో భవతి వై మునే. ఇచ్ఛా మాత్రమే అవిద్య, అది తొలగుటే మోక్షం. సంకల్పమే మాయ, సంకల్పరహితమైనదే ఆత్మ. సంకల్పము లేనిది ఏది? అది జ్ఞానం. సంకల్పం ఉంటేనే కదా అన్నీ తెలుసుకుంటాము, సంకల్పం లేకపోతే ఎలా తెలుసుకుంటాము అనేది మూర్ఖుని ప్రశ్న. అది సంకల్పం అనేది ఒకదాని తర్వాత ఒకదాన్ని గుర్తు చేస్తుంది, తర్వాత ఇంకొక దాన్ని గుర్తు చేస్తుంది, తర్వాత ఇంకొక దాన్ని గుర్తు చేస్తుంది, తర్వాత ఇంకొక దాన్ని గుర్తు చేస్తుంది. దీన్ని సంకల్పం అంటారు, ఇది మనస్సు అంటారు, ఇది మాయ. అన్నిటినీ ఏకకాలంలో తెలుసుకుంటుంది, అది జ్ఞానం. ఒకేసారి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు రుక్మిణి అమ్మవారికి, 14 లోకములను ఒకేసారి చూస్తుంది, 14 లోకములలో గల జీవుల యొక్క అభిప్రాయాలను ఒక్కసారిగా తెలుసుకొని ఆ క్షణములోనే అందరినీ రక్షిస్తుంది. అది ప్రజ్ఞ, అది ఆత్మ, అది జ్ఞానం, అది యోగికి లభిస్తుంది అంటాడు. 14 లోకాలను ఒక్కసారిగా చూసేస్తుంది. ఒక లోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? లెక్క పెట్టలేనన్ని కోట్ల జీవులు ఉన్నారు. 14 లోకాలలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అన్ని కోట్ల జీవులను, అందరి అభిప్రాయాలను తెలుసుకొని వారి వారి కర్మ ఫలితాలను ఇస్తూ వారిని ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి ఏకకాలంలో చేస్తుంది. అది ఆత్మ. సంకల్పాలు దీని ముందర యాడికి పని చేస్తాయి. సంకల్పం అనేది ఇప్పుడు నీకు సమాధానం చెప్పి, మళ్ళీ అతనికి సమాధానం చెప్పి, మళ్ళీ అతనికి సమాధానం చెప్పి, మళ్ళీ ఇతనికి సమాధానం చెప్పి, ఇదే కదా అష్టావధానము, శతావధానము, సహస్రావధానము. మొత్తం సృష్టిని అంతటిని అందరికీ ఒక్కసారిగా సమాధానం చెప్పాలంటే అసలు అవధానం అంటే ఏంది? ఈశ్వరునికి తన్ను సమర్పించుకోవడం. అవ అంటే భూమి, అవ అంటే దేహం, దేహము నేననేటువంటి భావన సమర్పించుకోవడమే అవధానం. అవ అనేటువంటి యొక్క దేహాభిమానాన్ని దాటి, దేహస్థితిని దాటి అమరత్వాన్ని సంపాదించడం, అది అవధానం. చైత్యానుపాతరహితం సామాన్యేన చ సర్వగం యచ్చిత్తత్వం మనాఖ్యేయం స ఆత్మ పరమేశ్వరః. విషయముల వెంబడించు మనస్సు దృశ్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నదని గుర్తించు. యచ్చిత్తత్వమనాఖ్యేయం స ఆత్మ పరమేశ్వర. విషయవాసనలను వెంబడించకుండా దృశ్యాతీతమైనటువంటి ఆత్మను వెంబడించినటువంటి మనస్సు, ఏ ఆత్మ, ఏ చైతన్యము కలదో, ఏ జ్ఞానమో, ఆ జ్ఞానమునకు సాక్షాత్తు ఈశ్వరుడని గుర్తించు. ఈశ్వరుడెవడు అంటే జ్ఞాన దృష్టి గలవాడు, స్వస్వరూపానుభూతిని పొంది ఉన్నటువంటి వాడు. అతడు పరమేశ్వర స్వరూపుడే. పరమేశ్వరునికి ఆ స్థితిని అందుకున్నటువంటి యొక్క మహాత్మునికి తేడా లేదు. వాళ్ళు ఇరువురు కారు. వాళ్ళు ఏకస్వరూపు. సర్వం చ కల్విదం బ్రహ్మ నిత్య చిద్ఘనమక్షతం కల్పనాన్యా మనో నామ్ని విద్యతే నహి కాచన. ఈ సమస్తము నిత్యమైనది, సత్యమైనటువంటి ఆత్మస్వరూపమే అక్షయ పరబ్రహ్మమై ప్రకాశిస్తూ ఉన్నది అనేసి.
మనస్సు అనేటువంటి కల్పన ఏదీ లేదనేసాడు. కాబట్టి ఇదంతా కల్పనయే కానీ జ్ఞాని యొక్క మనస్సులో సృష్టి అనేది లేదు. అందుకే వాళ్ళు ఈ కల్పనాపరమైనటువంటి యొక్క ఈ సృష్టిని ఆత్మస్వరూపంగా దర్శిస్తారు తప్ప వాళ్లకు నావారు, పరాయివారు, శత్రువులు, మిత్రువులు అనేటువంటి భేదభావం వాళ్ళ దృష్టిలో ఎక్కడ కనపడదు. అందుకని సర్వం చ కల్విదం బ్రహ్మ, ఇది సమస్తము మనో యొక్క కల్పితమే, మనస్సు చేత కల్పింపబడినటువంటి స్వరూపాలు ఇవన్నీ. నిత్య చిద్ఘనమక్షతం, అక్షయమైనటువంటి యొక్క పరబ్రహ్మం ఒక్కటే ప్రకాశిస్తూ ఉంది. కల్పనాన్య మనోనామ్ని, మనస్సు అనేటువంటి యొక్క కల్పనకి ఇంకా స్థానం లేదు. ఈ సత్యాన్ని ఇలా గుర్తించినటువంటి యొక్క మహనీయుడు మళ్ళీ తిరిగి ఈ లోకానికి రాడు. ఎవడొస్తాడు ఈ లోకానికి అంటే దీంట్లో ఏదైనా వానికి కావాల్సింది ఒకటి పెట్టుకొని పోతే అని మనసులో దీనికి సంబంధించినవి కొన్ని మనసులో పెట్టుకొని పోయినాడు అనుకో, దీనికి సంబంధించింది వాని మనసులో ఉంది కాబట్టి ఆ సంబంధం మళ్ళీ వాని భూమి మీదకి తీసుకొస్తుంది. ఏ ఒక్కదాన్ని మనసులో పెట్టుకోకుండా వెళ్ళాడు అనుకోండి, వాని మనసులో దీనికి సంబంధించినవి ఏవీ లేవు కాబట్టి రావాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా చెప్పాడు ఒక మాట. అందువల్ల నువ్వు మనసులో పెట్టుకోదగినది ఈ లోకములో ఏది లేదు, ఒక్కటి కూడా లేదు. విచారించు, బాలేని ఎన్నిటి మీద ఆసక్తి ఉంది, ఎన్నిటినీ తెంచుకోమని చెప్తున్నాడు కదరా స్వామిని అని అనుకున్నావు అనుకో, పో అని నీ ఇష్టాలన్నీ పెట్టుకొని అన్నిటి ఒక్కొక్కటి పరిశీలించి చూడు. ఇంతలా అరటిమాని తెచ్చి చూడు, తీసి ఒక్కొక్కటి పట్టలన్నీ ఓడబెరుకు, లోపల మాన ఏది నిలుస్తుందో చూడు. ఎర్రగడ్డని తెలిసి ఒలుసు, ఒక్కొక్క పొర ఓడిది, గడ్డ లోపల ఏమి నిలుస్తుందో చూడు. ఎర్రగడ్డ ఒలిసే కొందుకి మిగిలేది నీకు కడి, అన్నీ పొరలే. అరటిమాన ఒలిసే కొందుకి లోపల మాన్ నిలిసేది ఏంది, మాన్ అనేది కనపడదు, అన్నీ పొరలే, అన్నీ పట్టలే. అట్లా నీకు ఇష్టమైన వాటిని అన్నింటినీ ఒకసారి విచారించి చూస్తే అన్నీ ఉడక్కే, ఒక్కటి కూడా లేవు. అందువల్ల నువ్వు ఈ ప్రపంచంలో కోరదగినది, పెట్టుకోదగినది ఒక్కటి, ఆత్మ ఒక్కటి తప్ప తక్కినవేవీ లేవు. అందువల్ల ఆ ఒక్కటిని నువ్వు తేల్చుకోలేకుండా ఉన్నావు కాబట్టి నేను తేల్చి చెబుతున్నా, దీన్ని దృష్టిలో పెట్టుకో. లేదు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో స్వామి నేనే తేల్చుకుంటాను అని అనుకుంటే చూడు, ఒకసారి పోయి చూడు, దాంట్లోకి ప్రవేశించి చూడు. అయినా నేను బెండు కట్టి తీసి పెడతారా నీకు నెలల్లో, ఈత కొట్టడం సులభము అంటే బెండు వద్దు స్వామి, మునిగిపోతానేమో, చూస్తా ముందు దిగి, బెండు లేకుండా దిగి చూస్తానంటే ఇంక చూస్తే తెలుస్తుంది. ఇంకా బెండు లేకుండా దిగి చూస్తా స్వామి, మునిగేడుకుంటే తర్వాత బెండు కట్టుకుంటానంటే వాడు మూర్ఖుడు కదా వాడు. ఆ రక్షించేవాడు వెంట ఉంటే బెండు లేకుండా దిగినా ఎతకచ్చేవాడు ఒకడు ఉంటే పర్వాలేదు. ఎతకచ్చేవాడిని మాటే వెనకుండా పోతే నిన్ను ఎవడు ఎత్తుకొని వస్తాడు చెప్పు, మృత్యు ఎత్తుకొని పోతుంది అంతే. అది చెప్తున్నాడు ఇక్కడ. నాహం బ్రహ్మేతి సంకల్ప సుదృఢా బధ్యతే మనః. ఒక సామాన్యుణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని నీవు ఆత్మవు, నీవు పరమాత్మ స్వరూపుడవు, నువ్వు పరమాత్మవు అని అన్నాడు వంత చెప్పు, నువ్వు దేవుని నువ్వు అని అంటూ వాడు నవ్వుతాడు. ఇదేం స్వామి, నిద్ర లేచింది మొదలుకొని పొద్దుపోయిందాక నాకు బాధలు ఎన్నుండాయో అది ఎవరికి తెలుసు స్వామి, నన్ను దేవుడు అంటావు నువ్వు, అయ్యో నా బాధలు నాకు తెలుస్తాయి అంటాడు. కానీ వాడు అదే ఉత్తమ జ్ఞాని అయినటువంటి శిష్యుణ్ణి అరే నువ్వు ఆత్మవురా అన్నప్పుడు వాడు వెంటనే దృష్టిని మరలుస్తాడు పైకి, తన ఆత్మస్వరూపాన్ని గుర్తు చేసుకుంటాడు. అదే సామాన్యునికి నువ్వు ఆత్మస్వరూపుడు అని చెబితే వాని బాధలను గుర్తు చేసుకుంటాడు. ఇన్ని దుఃఖాలను అనుభవిస్తున్న నేనెట్లయితేరా నాయన ఆత్మను అనుకుంటాడు. అదే జ్ఞానికి ఆ విషయాన్ని చెబితే వీటన్నిటితో సంబంధం లేనటువంటి చైతన్యాన్ని నేనని తెలుసుకుంటాడు.
పచ్చి మునగ కొమ్మను నీళ్ళలో వేయి, మునిగిపోతుంది. బాగా సూర్యకాంతికి ఎదురుపడి ఎండిపోయినటువంటి మునగ కొమ్మను నీళ్ళలో వేయి, అది తేలుతుంది. దాన్ని పట్టుకున్నవాడిని కూడా తేలుస్తుంది. చూసావా? సూర్యునికి ఎదురుపడకపోతే మునగ కొమ్మ కూడా ముంచేస్తుంది. సూర్యునికి ఎదురుపడితే మునగ కొమ్మే తేలుస్తుంది. సూర్యునికి ఎదురుపడితే నీ మనస్సే నిన్ను తేల్చేస్తుంది. సూర్యునికి ఎదురుపడకపోతే నీ మనస్సే నిన్ను నాశనం చేసేస్తుంది. కాబట్టి నీ మనస్సును సూర్యునికి ఎదురుగా పెట్టుకో. నీ మనస్సును ఏ సూర్యునికి? ప్రాణసూర్యునికి. ప్రాణసూర్యునికి ఎదురుగా నీ మనస్సును పెట్టుకో. ఆ భూమి మీద ఉన్నటువంటి చెమ్మను సూర్యుడు తన కిరణములతో ఎట్టయితే ఈడ్చుకునేస్తాడో ఆయనకి ఎదురుపడే దానివల్ల ఒక 2 రోజులు పొద్దే కనపడకుండా ఉన్ని, జరోమని వాన కురుస్తూ ఉన్ని, సూర్యుని కోసం ఎంత తప్పిస్తుందో మనస్సు. వర్షం ఆగిపోయి పొద్దు కనపడింది అనుకో, ప్రతి ఒక్కరూ సూర్యుని కల చూసి అమ్మయ్యా సూర్యుడు వచ్చాడురా, పొద్దు మలిసిందిరా, పొద్దు కనపడతా ఉందిరా, సంతోషపడతారు. చూడు, సూర్యుడు కనపడకపోతే ఈ లోకానికి ఎంత లోటు, సూర్యుడు ఎదురుపడితే ఈ లోకమునకు ఎంత తృప్తి. అలాగే సూర్యునికి ఎదురుపడకుండా బతుకుతూ ఉన్న నీకు ఎక్కడిది సుఖం? ఇంతకాలం సూర్యునికి ఎదురుపడకుండా బతికామే, ఏం బతికాం? ఇప్పుడు సూర్యుడిని చూసే రోజులు వచ్చినాయే, ఇప్పుడు కూడా సూర్యుడిని చూడకుండా పోతే ఏం బతికినట్లు. కాబట్టి ప్రాణసూర్యుడిని చూడాలి, ప్రాణసూర్యుడిని తెలుసుకోవాలి. అది చెప్తున్నాడు. నాహం బ్రహ్మేతి సంకల్ప సుదృఢ బధ్యతే మనః. నేను బ్రహ్మను కాదు, నేను ఫలానా కులానికి చెందినవాణ్ణి, ఫలానా వ్యక్తికి నేను కొడుకును, ఫలానా వారు నాకు భార్య పుత్రులు బంధువులు. ఈ స్థితి నుంచి ఎప్పుడు ఇతడు బయటపడతాడు? ఇతనికి ఎప్పుడు ఈ సత్యం బోధపడుతుంది? మనం ఇట్లా ఆలోచిస్తాం. అందుకని మహాత్ములు ఎవరొచ్చి సలహా అడిగినా, ఎవరొచ్చి ఆశ్రయించినా వారిని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అలా అందుబాటుకు రాకపోతే కాలానికి అప్పగించేస్తారు, తటస్థంగా ఉండిపోతారు, అంతే, పట్టించుకోరు. వాళ్ళ ఎదుటపడి వాళ్ళని దర్శించి వాళ్ళతో సంభాషించగలిగేటువంటి అదృష్టము కలిగి కూడా ఇలా ఎవరు జారిపోకూడదు. నిజంగా అంతటి సర్వజ్ఞులైనటువంటి మహాత్ముల ఎదుటపడి కూడా వాళ్ళ యొక్క జ్ఞాన వైభవాన్ని పంచుకునేటువంటి యోగ్యతను కోల్పోకూడదు. అది చాలా అదృష్టహీనత. అది కానీ ఎంతోమంది వస్తారు, కానీ వాళ్ళ యొక్క యథార్థ సత్యాన్ని తెలుసుకోలేకుండానే పోతూనే ఉన్నారు. దీన్ని చూస్తే ఒకసారి బాధేస్తుంది. నాకు ఎదురుగా వచ్చి నన్ను చూసి నాతో మాట్లాడించి కూడా నన్ను తెలుసుకోలేకుండా పోతున్నాడే వీడు ఎప్పుడు తెలుసుకుండేది? ఎప్పుడు తెలుసుకుండేది? పరమేశ్వర, వీనికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి. వీన్ని ఆ మూర్ఖత్వం నుంచి వారిని వెలికి తీసే అనుగ్రహమూర్తివి నీవు తప్ప ఇంకెవరు లేరు ప్రభు అని వాళ్ళు అట్లా పోయిన తర్వాత కూడా వాని విషయంలో భగవంతుని ప్రార్థిస్తారు మహాత్ములు. వాళ్ళే మన శ్రేయస్సు కోరేవాడు. ఇంతటి ఉదారమైనటువంటి యొక్క దీన్ని పరమ ప్రేమ అంటారు, దీన్ని అపారమైన భూతదయ. మాలికుడు అదే శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు, నీ పాద కమల సేవయు, నీ పాదాలను నిరంతరము సేవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించు. నీ పాదార్చకులతోటి నెయ్యము, సదా నీ పాదపద్మములను ఆశ్రయించి జీవిస్తూ ఉంటారే అటువంటి పుణ్యాత్ములతో స్నేహితాన్ని కల్పించు కృష్ణ. నేను దీనికి అర్హుణ్ణి కాకపోతే అపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. అపారమైనటువంటి యొక్క సర్వుల పట్ల దయాగుణాన్ని అయినా నాకు ప్రసాదించు కృష్ణ. ఈ మూడిటిలో నీకు ఏది నాకు అనుగ్రహించాలని అనిపిస్తే దాన్ని ప్రసాదించు కృష్ణ అని మాలికుడు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ పరగ భక్తునకు ఒసగనిది ఎద్దియు లేదు, ఏమి చెప్పుదు శ్రీరామ నామ మహిమ అని పరమశివుడు పార్వతీ అమ్మవారితో చెప్పినట్టు శ్రీకృష్ణ పరమాత్మ, నాయన నీకు మూడింటిని అనుగ్రహించాను నాయన అన్నట్టు. అనన్యమైనటువంటి భక్తిని, నా భక్తులతో స్నేహాన్ని, అపారమైనటువంటి దయను, ఈ మూడింటిని అనుగ్రహిస్తూ నీకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, కడపట నన్ను చేరుకోవడానికి తగిన ముక్తిని కూడా అనుగ్రహిస్తున్నానని. అందుకు భగవంతుణ్ణి
కోరకుండా ఆయన్ను ఆరాధిస్తే సకలము లభిస్తాయి, కోరి ఆరాధిస్తే కోరిన కాడికే లభిస్తుంది. అందువల్ల కోరిక పరిమితము కలిగినది, కోరిక లేకుండా ఉండడం అపరిమితమైనటువంటి శుభాలను అనుగ్రహించగలిగింది. కోరితే నీకు ఒకటే లభిస్తుంది, కోరిందే లభిస్తుంది, కోరకపోతే నీకు సకలము లభిస్తాయి. అందువల్ల కోరికలను విడనాడాలని మహాత్ములు చెబుతున్నారు. జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.